మాట్లాడతారు సార్. సింగలేరు వెంకటేష్ గారు పరిమితం, మేము దేశవ్యాప్తంగా చాలా చాలా హాస్యాస్పదంగా ఉంది బ్రహ్మనాయుడు గారు కూటమి నేతల మాటలు. ప్యాంట్లు చెబుతారా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ చేయలేకపోతే అది ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అవుతుంది. అంతేగాని ప్రతిపక్షంలో ఉన్నవాడు రౌడీజం చేస్తే ఆడి ప్యాంట్లు చింపుతాము. మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందండి? ప్రతిపక్షంలో ఉన్న పార్టీని కంట్రోల్ చేయలేకపోతే ప్రభుత్వంలో ఉండడం ఎందుకండి? కంట్రోల్ గా ఎరగొడతా ఉంది సార్. సింగనూరు గారు కంట్రోల్ చేయడానికి ఎరగొడతామని చెప్పిన కంట్రోల్ చేయడానికి పోలీసులు ఎరగొడతారు. రాజ్యాంగబద్ధం ఫాలో రాజ్యాంగబద్ధంగా ఫాలో కాబట్టి చేస్తారు. వీళ్ళు అలా ప్యాంట్లు చించేటువంటి కార్యక్రమం చేస్తారు కాబట్టి జంజీ వాళ్ళు వీళ్ళు గుడ్డలు ఓడదీసి ఢిల్లీలో నడి బజార్ లో పెట్టారు. ఒక కేంద్ర మంత్రిని రాజీనామా చేసినటువంటి ఆషామాషి వ్యవహారం కాదు. మీరు అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ చేయలేకపోతే అది ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి టైంలో జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ చేయలేదు కాబట్టి మేము దూరంగా ఉంటాం అంటున్నారు. కాబట్టి ఈ రోజు మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ చేయండి. అసలు మీరు ముందు చెప్పండి సార్ సింగనూరు గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్ చేశారా చేయలేదా? మీ స్టాండర్డ్ చెప్పండి, దాని మీద మీరు స్పందించండి. లోకల్ బాడీ ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా చేయకపోయినట్లయితే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీలు మీరు ఏం చేశారు సార్? మీరు ఎక్కడ తొంగున్నారు? నేనే చెప్తున్నాం కదా, మీ స్టాండర్డ్ చెప్పండి సార్. మీరు అనలిస్ట్ కదా, మీరు అనలిస్ట్ గా మీ స్టాండర్డ్ చెప్పండి. మేము ఇప్పుడు దాకా చెప్పాం, మీ స్టాండర్డ్ ఏంటి? ప్రజాస్వామ్యబద్ధంగా చేశారా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు? సే ఎస్ఆర్ నో, సే ఎస్ఆర్ నో. సార్ లోకల్ బాడీ ఎలక్షన్ చేసేది సార్, లోకల్ బాడీ ఎలక్షన్ లోకల్ స్టేట్ గవర్నమెంట్ చేస్తారు సార్. సింగనూరు గారు మీరు అది కూడా తెలియకుండా మీరు మాట్లాడతారా సార్? ఇంకా చూద్దాం ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా రేపు ఏపీలో స్థానిక సంస్థలు జరుగుతాయి. మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. తెల్లారు లెగిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి మోడీ గారి దగ్గర చేతులు కట్టుకుని డబ్బులు అడిగి తీసుకొచ్చుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తి. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉండి అప్రజాస్వామ్యంగా జగన్మోహన్ రెడ్డి లోకల్ బాడీ ఎలక్షన్ జరిపించినట్లయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవారు మీరు అందరు కళ్ళు మూసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ చేశారా? లేదు, మీరు చెప్పండి సార్. సింగనూరు గారు నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి సార్. సే ఎస్ఆర్ నో. అలా కాదు, మీరు ఎస్ఆర్ నో చెప్పండి. మా పార్టీ స్టాండ్ నేను చెప్పాను. చంపేశారు రాష్ట్రంలో అక్రమంగా ఎలక్షన్స్ జరుగుతుంటే ఆ రోజు కేంద్రంలో సార్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చేస్తారు. ఆ రోజు అధికారంలో ఉంది. ఒక మాట చెప్తాను. ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ చేసింది, లోకల్ బాడీ ఎలక్షన్ స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. ఆ స్టేట్ గవర్నమెంట్ కి ఆ ఎలక్షన్ కమిషన్ ఎవరు నిలిపించారంటే జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారు. మార్పిచ్చేసాం కదా. రైట్ సమయం లేదండి. ధన్యవాదాలు. చర్చలో పాల్గొందుకు మసూదన్ రెడ్డి గారు, కాసరగాడు నాగార్జున గారు, సింగలేరు వెంకటేష్ గారు.